the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీలకి సంబంధించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఏదో ఒక అంశాన్ని కనీసం ప్రతి 2 రోజులకు ఒకసారి లేదా వారంలో కనీసం 3 నుండి 4 అంశాలు ఎక్స్క్లూజివ్గా ఐఐటీలపైనే మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా ఐఐటీలపైన ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఇటీవల ముగిసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి, అత్యున్నత పోటీ పరీక్ష అయిన లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానివ్వండి, సో అలా ఐఐటీలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతటి ప్రాముఖ్యత ఉండే టాపిక్కి మీరు కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. సో లాస్ట్ సబ్జెక్టు కండిషన్ 2 days బ్యాక్ ఐఐటి కాన్పూర్ భూ పరీక్షక్ అనే అంశం గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు ఐఐటీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీల పైన నేరుగా హెడ్డింగ్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని ఏ ఐఐటి వారు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో నీటి సంరక్షణ లేదా నీటి భద్రత లేదా వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఒప్పందం కుదుర్చుకుంటూ వార్తలు నిలిచారంటారు. ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా మీకు ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే అత్యధిక సార్లు వార్తలు నిలుస్తున్న ఐఐటిగా ఐఐటి మద్రాస్నే మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఐఐటి మద్రాస్ టైస్ అప్ విత్ ఇజ్రాయలీ గవర్నమెంట్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అనే అంశం మీకు హిందూ పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద ఇజ్రాయలీ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ వాటర్ సెక్యూరిటీ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాస్త్రవేత్తలు కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలోని ఐఐటీల్లో ఒక ప్రత్యేకమైన సెంటర్ని ఏర్పాటు చేస్తారు. అదేంటంటే ద ఇండియా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ. గుర్తుంచుకోండి, ద ఇండియా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ అనేది ఐఐటి క్యాంపస్లో, ఐఐటి మద్రాస్ క్యాంపస్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం. సో వాటర్ సెక్యూరిటీ ఒప్పందం అని గుర్తుంచుకోండి. నీటి సంరక్షణ లేదా నీటి భద్రతకి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వము మరియు ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఐటీలు ఏవైతే ఉంటే వాటన్నిటిని ఖచ్చితంగా చూడండి. అందులోనూ ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటి కాబట్టి ఐఐటి హైదరాబాద్ చాలాసార్లు మనం చూస్తున్నాం వార్తల్లో. సో ఈ రెండింటికి సంబంధించి మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ రూపంలో లాస్ట్ ఒక 2 months బ్యాక్ లైవ్ తీసుకొచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, లైవ్ ఫోల్డర్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్కి సంబంధించి మరొకసారి జరగబోతోంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అందులో ఐఐటీల పైన క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉంటుంది. అందులో కూడా అత్యధికంగా అవకాశాలు ఐఐటి మద్రాస్ లేదా హైదరాబాద్ పైన అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా షార్ట్స్ రూపంలో కానీ, లైవ్ రూపంలో కానీ, రెగ్యులర్గా మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటున్నాను. కమ్యూనిటీలో కూడా కొన్ని పోస్టులు చేస్తున్నాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రెగ్యులర్గా అలర్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక అంశము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. మెక్సికోకి సంబంధించిన అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, పోపోకాటెపెటల్ వాల్కెనో. ఇటీవల వార్తలు ఇచ్చిన పోపోకాటెపెటల్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటారు. దట్స్ ఇట్, మెక్సికో. నార్త్ అమెరికా ఖండంలోని మెక్సికో అని గుర్తుంచుకోండి, లేదా మెక్సికో దేశం అని గుర్తుంచుకోండి. మెక్సికో దేశంలోని ఒక అగ్నిపర్వతం. అమెరికాకి మెక్సికోకి మధ్య గోడ కట్టాలని ట్రంప్ ఉన్నప్పుడు తరచూ వార్తలోకి వచ్చింది మెక్సికో. సో అటువంటి మెక్సికోలో ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం పోపోకాటెపెటల్ అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతోంది. చుట్టుపక్కల ప్రాంతాలకి మొత్తం కూడా సమస్యాత్మకంగా వార్తలోకి వచ్చింది. ప్రభుత్వం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరినీ కూడా డిస్ప్లేస్ చేస్తున్నారు, ఆ ప్రాంతం నుండి తరలిస్తున్నారు. అగ్నిపర్వతం బద్దలైంది అంటే చుట్టుపక్కల మొత్తం కూడా తీవ్రంగా దుమ్ము, ధూళి కణాలు, హీట్ వేవ్స్ భరించలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉంది మెక్సికో, గుర్తుంచుకోండి.
అండ్ దీంతోపాటు ఇటీవల అగ్నిపర్వతాలకు సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేశామో వాటన్నిటిని గుర్తుంచుకోండి. ఈ శతాబ్ది కాలంలోనే అంటే గడిచిన 100 సంవత్సరాల్లోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతం ఏదంటే టోంగా అగ్నిపర్వతం. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. టోంగా హుంగా హా అపై అని చెప్పేసి రిపబ్లిక్ ఆఫ్ టోంగా దేశంలోని ఒక అగ్నిపర్వతం. ఇవన్నీ కూడా మనకు పసిఫిక్ మహాసముద్రం నుండి అగ్నిపర్వతాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2022 సంవత్సరంలో అత్యధిక సార్లు బద్దలవుతూ వార్తలోకి వచ్చిన కంబర్వీజా అగ్నిపర్వతం. కంబర్వీజా వాల్కెనో, కంబర్వీజా అగ్నిపర్వతం. సో గుర్తుంచుకోండి, స్పెయిన్లోని లాపామా అనే ఒక దీవిలో ఉంటుంది, కెనరీ ఐలాండ్ గ్రూప్లో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అగ్నిపర్వతాలు అనగానే తరచూ వార్తలు నిలిచిన ఒక దేశంగా ఇండోనేషియా మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం. రీసెంట్గా జరిగిన టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడిగారు మౌంట్ మెరాపి పైన. మౌంట్ మెరాపి ఇండోనేషియా తరచూ బద్దలవుతూ వార్తలకు వచ్చింది, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్ అండ్ టోబా అగ్నిపర్వతం. దాని యొక్క యాషెస్ ఇటీవల మంజీరా నది పరిసర ప్రాంతాల్లో దొరికినాయి, మెదక్ డిస్టిక్ తెలంగాణలో, సబ్జెక్ట్ టు కండిషన్. సో ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. అండ్ మౌంట్ అసో అగ్నిపర్వతం ఇటీవల వార్తలోకి వచ్చింది, జపాన్కి సంబంధించి. జపాన్లోని ఇంకొక అగ్నిపర్వతం ఫుకుటోకు ఒకనోబా అనే ఒక అగ్నిపర్వతం కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్కి సంబంధించి. అలా తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం వార్తలోకి వస్తుంది, వాటిని ప్రత్యేకంగా చూడండి. ఓకేనా? హరీష్ ద బెస్ట్ ఎకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 గురుకుల పేపర్ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 22 నుండి మే 27 వరకు మాత్రమే. 2,50,000 మంది విద్యార్థులు ఉపయోగిస్తున్న నమ్మకమైన యాప్. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చీతాలకి సంబంధించి. చీతా మనం అందరం చూస్తున్నాం, ప్రాజెక్ట్ చీతా. భారతదేశంలో చీతాస్ 1948లో ఎక్స్టింక్షన్ జరిగింది. 1948లో చిట్ట చివరి చీతా డెడ్ బాడీ ఇండియాలో కనబడింది. 1952లో అప్పటి భారత ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయని చెప్పేసి అధికారిక ప్రకటన చేసింది. అప్పటి నుండి భారతదేశంలో చీతాలు లేవు, గుర్తుంచుకోండి. చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ అసినోనిక్స్ జుబేటస్. అసినోనిక్స్ జుబేటస్ గుర్తుంచుకోండి. సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన జీవులపైన అడుగుతారు, స్పీసీస్ పైన. అసినోనిక్స్ జుబేటస్. అలా అంతరించిపోయిన చీతాలను తిరిగి పునఃప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగా ఆఫ్రికన్ చీతాస్, ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే ఆఫ్రికన్ చీతాస్ని ఇండియాకు తీసుకురావడానికి నమీబియా, సౌత్ ఆఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా 2022 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుండి 12 చీతాలను, 2023 సంవత్సరం రెండవ విడతలో భాగంగా దక్షిణాఫ్రికా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి 8 చీతాలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్, కునో జాతీయ పార్కులో, ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ప్రిజర్వ్ చేయడం జరిగింది. అక్కడే సంరక్షిస్తున్నారు. లాస్ట్ 2 మంత్స్లో ఇందులో సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన చీతాస్ ఏవైతే ఉంటే అవి ఒక 3 చీతాలు మరణించాయి. సాషా అని ఇటువంటి మనం చూసాం, 3 చీతాలు మరణించాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల సుప్రీంకోర్టు, భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమని చెప్పిందంటే, పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ చీతాస్ని కునో జాతీయ పార్క్ నుండి, కునో జాతీయ పార్కులో ప్రస్తుతం ఉన్నాయి కదా, అక్కడి నుండి రాజస్థాన్కి తరలించండి అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది, సూచించింది. రాజస్థాన్ ఎక్కడి నుండి, మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్కి తరలించమని ఇటీవల సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది కేంద్ర ప్రభుత్వానికి. గుర్తుంచుకోండి, ఇటువంటి ఒక టాపిక్ ఈరోజు వార్తలోకి వచ్చింది. అండ్ మీకు పోటీ పరీక్షల్లో వన్యప్రాణులకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల మనం స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా అని ఒక రిపోర్ట్, భారతదేశంలో పులుల గణాంకాలు, 5వ పులుల గణాంకాలు, 5th టైగర్ సెన్సస్ చూసాము. 3167 టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్. 3167. గతంలో 2967 నుండి 200 పులులు పెరిగాయి.
అండ్ భారతదేశంలో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటారు. లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్, చీతాస్ ఆర్ డిఫరెంట్. 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఏనుగులకి సంబంధించి ప్రాజెక్ట్ చీతా కానివ్వండి, ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, అండ్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇటువంటివి ఖచ్చితంగా చూడండి ఎగ్జామినేషన్లో వన్యప్రాణులపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అతి పురాతన వృక్షం అంటున్నాను. చిలీలోని ఒక అతి పురాతన వృక్షం. దాన్ని ఏమని పిలుస్తారంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. చెట్లన్నిటికీ గ్రాండ్ ఫాదర్గా పరిగణిస్తారు. చిలీలో ఉంది. సో అతి పురాతన చెట్టుగా, అతి పురాతన మహావృక్షంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బొటానికల్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, బాటనీకి సంబంధించి బొటానిస్టులు ఇటీవల పేర్కొన్నారు. సో ఇది పెటగోనియన్ సైప్రస్ అంటారు ఈ ట్రీ. అది ఎక్కడ ఉంది అంటే అలెర్సే కాస్టెరో నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే చిలీలో ఉంది, గుర్తుంచుకోండి. దీని యొక్క ఎత్తు వచ్చేసి 28 మీటర్స్ టాల్, 28 మీటర్ల ఎత్తు. అండ్ నెక్స్ట్ 4 మీటర్స్ డయామీటర్. సో దాని యొక్క విస్తీర్ణం చూస్తే, సో ఇటువంటి ఒక చెట్టు ఎగ్జామినేషన్లో దీనిపైన అడగవచ్చు. ఎందుకంటే సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి పొడవైన, అతి చిన్న, ఇటువంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వండి. సూపర్లేటివ్ టాపిక్స్గా మనం తరచూ డిస్కస్ చేస్తూ ఉంటాం. ప్రపంచంలో అతి పురాతన చెట్టు, దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటి చెట్టు, 5,000 years అండ్ అబోవ్ క్రితం నాటి చెట్టు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే చిలీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, కేరళ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినాయి. ఒడిషా, కేరళలో ఎక్కువగా ఇటువంటి టాపిక్స్ మనకు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అంతకుముందు మనం ఒడిషాకి సంబంధించి కుటీర్ అనే ఒక అంశం గురించి డిస్కస్ చేస్తాం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 25 years ఆఫ్ కుటుంబశ్రీ అనే ఒక అంశం. కుటుంబశ్రీ లేదా కుటుంబశ్రీ అంటాము. ఎక్కడ అంటే కుటుంబశ్రీ అనేది కేరళకి సంబంధించిన అంశము. కేరళలోని మహిళలు ఎవరైతే ఉంటారో స్వయం సహాయక బృందాలుగా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఏర్పాటయ్యారో 1998 ఇయర్లో, గుర్తుంచుకోండి. 1998 ఏర్పాటైన ఒక స్వయం సహాయక బృందం, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ముఖ్యంగా పావర్టీ అలివేషన్లో భాగంగా ఏర్పాటైన మహిళా బృందం ఇటీవల ప్రత్యేకంగా 25 years ముగిసి వార్తల్లోకి వచ్చింది. 25 years ఆఫ్ కుటుంబశ్రీ అని చెప్పేసి మీకు స్పెషల్గా ఇటువంటి టాపిక్స్ ఎక్కడ కనబడతాయంటే downtoearth.org.in ఒక వెబ్సైట్ ఉంటుంది, డౌన్ టు ఎర్త్. సో మీరు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీరు డేటా ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తారు, ఏ పేపర్ నుండి తీసుకుంటారు, ఏ వెబ్సైట్ నుండి తీసుకుంటారు అని చెప్పేసి. సో నేషనల్ లెవెల్లో కానీ ఉదాహరణకు డౌన్ టు ఎర్త్ ఉంది. ఈ వెబ్సైట్ నుండి మీకు ఎలాంటి సమాచారం దొరుకుతుంది అంటే పర్యావరణానికి సంబంధించి కానీ, రూరల్ ఎకానమీకి సంబంధించి కానీ, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇటువంటి టాపిక్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సో గుర్తుంచుకోండి, ఇటువంటి వెబ్సైట్లో మీరు ఫాలో అవ్వండి. ఒకనొక సమయంలో మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా ఒక వీడియోను ఎక్స్క్లూజివ్గా మీతో నేను డిస్కస్ చేస్తాను. హౌ టు రీడ్ న్యూస్ పేపర్, హౌ టు సర్చ్ ఇన్ వెబ్సైట్ రిగార్డింగ్ పర్టికులర్ టాపిక్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటివి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎందుకు వార్తలకు వచ్చింది, ఇది విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి పావర్టీ అలివేషన్ కోసం ఏర్పడిన ఒక బృందము 25 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పేసి దీనిపైన ఆర్టికల్ ఇచ్చారు. వెన్ ఎవర్ కేరళ ప్లంజ్డ్ ఇన్ టు డీప్ క్రైసిస్. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ, బట్ ఆల్వేస్ దట్ ఈస్ ఇన్ న్యూస్ విత్ రిలేషన్ టు గాడ్స్ కర్స్ కంట్రీ. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, గాడ్స్ హెవెన్ ఆన్ ద ఎర్త్ అంటారు, భూలోక స్వర్గం అంటారు. కానీ ఎప్పుడు చూసినా అక్కడ ఏదో వరదలు, మొట్టమొదటి వ్యాధి కేసులు అక్కడే నమోదవుతూ ఉంటాయి. అటువంటిది కేరళ ఎక్కువగా వరదలు చిక్కుకుపోవడం, ఇటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అటువంటి విపత్తు సమయంలో కూడా ఈ మహిళా బృందాలు విపత్తు ప్రతిస్పందన బలగాలుగా కూడా సేవలు అందిస్తారంట. అంతటి అద్భుతమైన విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో కేరళకి సంబంధించి వార్తలోకి వచ్చింది. ఇటువంటి మీకు కేసెస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మీకు యూపీఎస్సీలో ఎథిక్స్ ఇటువంటి దగ్గర మీకు యూస్ఫుల్ అవి ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, తమిళనాడు సీఎం దేశంలోనే అత్యంత పెద్దదైన స్కైవాక్ వార్తలోకి వచ్చింది. స్కైవాక్ సో అంటే మనము గాల్లో ఏదైతే ఉంటుందో ఒక వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది, దానిపైన నడవడం అన్నట్టు. స్కైవాక్ అంటే కింద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందనుకోండి, వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి, అక్కడ వెహికల్స్ని ఆపడము, మనం నడవడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు పెడెస్ట్రియన్స్కి ప్రాబ్లం ఉంటుంది, వెహికల్ నడిపే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే స్కైవాక్. పైన అంటే మనకి ఎక్కడైతే ఉంటుందో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పైనుండి ఒక వంతెన లాంటి నిర్మాణం ఏర్పాటు చేస్తారన్నట్టు. కామన్గా మనకు రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్ఫామ్ నుండి ఒక ప్లాట్ఫామ్కి నడవడానికి ఉంటాయి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ స్కైవాక్ అనుకోండి. ఇక్కడ రహదారుల పైన అంతేందుకు మీకు హైదరాబాద్లో కూడా రీసెంట్గా చాలా స్కైవాక్స్ వస్తున్నాయి, ఉప్పల్ రింగ్ రోడ్ ఇటువంటి ప్రాంతాల్లో. సో ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద స్కైవాక్ బ్రిడ్జ్ అనేది
చెన్నైలోని టీ నగర్లో ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు లాంచ్ చేశారు, స్టాలిన్ గారు ఆవిష్కరించారు. దేశంలోనే అతిపెద్ద స్కైవాక్ వంతెన చెన్నైలోని టీ నగర్ అని గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. దీని యొక్క ప్రత్యేకత చూస్తే దాదాపు 570 మీటర్స్ ఇన్ లెంత్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అన్నాడు. ఆల్మోస్ట్ హాఫ్ కాదు, హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ. సో హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ పొడవైన వంతెన, మరియు 4.2 మీటర్స్ విడ్త్ 4.2 మీటర్స్ ఉంటుందంట. సో అటువంటి స్కైవాక్ దేశంలోనే అత్యంత పెద్దదైన, అత్యంత పొడవైన లాంగెస్ట్ స్కైవాక్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ పిఎం మోడీ ఇనాగ్రేట్స్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అనే అంశం. అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోని ఇటీవల ప్రగతి మైదాన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో ప్రత్యేకమైన ప్రదర్శన ఎక్కడ అంటే ఢిల్లీలోని ప్రగతి మైదాన్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖల యొక్క పూర్తి పేరు గుర్తుంచుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్స్ ఎవరున్నారు? ఆయుష్ మంత్రిత్వ శాఖకి సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సర్బానంద సోనోవాల్ గారు తనే ఓడరేవుల మంత్రిత్వ శాఖకి కూడా. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఏమో మన్సుఖ్ మాండవీయ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది టు కమ్అట్ విత్ అన్ ఇంటిగ్రేటివ్ హెల్త్. సో హెల్త్ సెక్టార్లో ఇరువురు కూడా పరస్పర సహకారం అందించుకొని పురోభివృద్ధి ఏదైతే ఉంటుందో అభివృద్ధిని సాధించడం కోసం ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖల మధ్య, ఏ రెండు మంత్రిత్వ శాఖల మధ్య ఇటీవల ఇంటిగ్రేటివ్ హెల్త్ పాలసీకి సంబంధించిన ఒప్పందం కుదిరింది అంటారో సో గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అండ్ సో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో రానున్న 2024 18th to 21st జనవరి వరకు వింగ్స్ ఇండియా సదస్సు జరగబోతోంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో వైమానిక దళానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో జరగబోతోన్న ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, వింగ్స్ ఇండియా సదస్సు ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్, కమర్షియల్ జనరల్ బిజినెస్ ఏవియేషన్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్. ఆసియా ఖండంలో అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ అంటారు. వైమానిక రంగానికి సంబంధించి, విమానాలకి సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన బేగంపేటలో 18th to 21st జనవరి 2024 రానున్న సంవత్సరం జరగబోతుందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్. అండ్ యుక్రెయిన్ జాయింట్ సైబర్ డిఫెన్స్ సెంటర్ 1 step క్లోజర్ టు నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరలేదు ఇంకా యుక్రెయిన్, అఫీషియల్గా జరగలేదు. ఇటీవల నాటో తరచు వార్తల్లోకి వస్తుంది. నాటో 1949 ఏప్రిల్లో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమిగా పేరొందింది. నాటోలో మొన్న రీసెంట్గా చేరిన చిట్ట చివరి దేశంగా 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ మనం చూస్తాము. అటువంటి ప్రస్తుతం ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి సంక్షోభానికి కారణంలో 2 కారణాలు ప్రధానం. ఒకటి నల్ల సముద్రము, 2 నాటో. అటువంటి నాటోకి సంబంధించి ఒక వింగ్ అనుకోండి, ఒక శాఖ అనుకోండి, అదే సైబర్ డిఫెన్స్ సెంటర్. నాటో పరిధిలోని ఒక ప్రత్యేకమైన సంస్థ అనుకోండి, ప్రత్యేకమైన కేంద్రం అనుకోండి. అందులో యుక్రెయిన్ అఫీషియల్గా జాయిన్ అయింది. ఇక నాటోలో అఫీషియల్గా చేరడానికి అతి సమీపంలోకి రావడం జరిగింది. బట్ ఇంకా నాటోలో చేరినట్టు కాదు. ఈ డేటా మనం చూసినప్పుడు నాటోలో సభ్యదేశంగా యుక్రెయిన్ కొన్ని పేపర్లు రాంగ్ రాశారు, కానీ కాదు. నాటోకి సంబంధించిన ఒక వింగ్ అనుకోండి, అందులో యుక్రెయిన్కి భాగస్వామ్యం రావడం జరిగింది, మెంబర్షిప్ రావడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ట్రాన్స్జెండర్స్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ సంబంధించి చాలాసార్లు మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్ సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదని చెప్పారనుకోండి ఎగ్జామ్లో, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ మీకు ట్రాన్స్జెండర్ సంబంధించి హక్కుల పరిరక్షణ సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. గుర్తుంచుకోండి, చట్టాలపైన క్వశ్చన్స్ వస్తాయి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఆధారంగా భారతదేశంలో ట్రాన్స్జెండర్లకు అన్ని రంగాల్లో కూడా హక్కుల పరిరక్షణ, సమానత్వం అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏపీకి సంబంధించి రీసెంట్గా ఏపీసీఐడి వారు స్వాభిమాన్ పేరుతో, స్వాభిమాన్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోటీ పరీక్షలు అడుగుతారో, ఇటీవల ఏపీసీఐడి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారు స్వాభిమాన్ పేరుతో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ ప్రారంభించారు గుంటూరులో.
ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి అంటే 1091. అంటే ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఎటువంటి హెల్ప్ వాళ్ళు కోరాలనుకున్నా కూడా ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక నంబర్ని లాంచ్ చేశారు. అండ్ ఇటీవల ట్రాన్స్జెండర్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్న అన్ని అంశాలు కూడా లింక్ చేసుకోండి. కర్ణాటక దేశంలోని మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వడము, ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఏదైనా ఒక ప్రత్యేక వర్గం వార్తల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. సో ఇదొకటి టాపిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒక్కొక్కటిగా మనం చూస్తే ఐఐటి మద్రాస్ ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే వాటర్ సెక్యూరిటీ ఒప్పందం. నెక్స్ట్ మెక్సికోలోని ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు ఇచ్చింది పోపోకాటెప్టెల్, గుర్తుంచుకోండి. అండ్ చీతాస్ని రాజస్థాన్కి తరలించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఇచ్చిన సూచన. అండ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఓల్డెస్ట్ వృక్షంగా పేరొందింది 5000 సంవత్సరాల క్రితం నాటి చెట్టు చిలీకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ 25 years ఆఫ్ కుటుంబశ్రీ అనే అంశము కేరళ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ దేశంలోనే అత్యంత పొడవైన అతిపెద్ద స్కైవాక్ వంతెన తమిళనాడులో ఏర్పాటైంది టీ నగర్లో. అండ్ మోడీ గారు లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో 2023. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వారి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటివ్ హెల్త్ పాలసీకి సంబంధించిన ఒక ఒప్పందం. అండ్ నెక్స్ట్ వింగ్స్ ఇండియా 2024 18th to 21st January 2024లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో జరగబోతోంది. అండ్ యుక్రెయిన్ అఫీషియల్లీ జాయిన్డ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ నాటో, 1 step క్లోజర్ టు నాటో. అండ్ గుంటూరులో ప్రారంభమైన ట్రాన్స్జెండర్కి సంబంధించిన హెల్ప్ లైన్ ఏపీసీఐడి డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు 1091 హెల్ప్ లైన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.